హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పత్తి చేను గురించి వీడియో చేయమని చాలా మంది అడిగారు. నువ్వు యూట్యూబ్ చేస్తున్నాగా పత్తి చేను గురించి వీడియో చేయి, పత్తిలో మీకు 2 ఎకరాలు పత్తి వేసినగా లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది చేయమన్నారు. అయితే నేను ఎండాకాలమే 2 ఎకరాలు కౌలు తీసుకున్నా. 2 ఎకరాలు వచ్చేసి ఎకరం వచ్చేసి 10,000 మాత్రమే. ఎకరం వచ్చేసి 10,000. 10,000గా పత్తిలో మిగులుతే అని తీసుకున్నాను నేను. అయితే లాభం ఎంతో నష్టం ఎంతో కూడా నేను వీడియోలో మొత్తం చెబుతా వినండి. 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాను. ఎండాకాలం మొక్కజొన్న అయితే దాన్ని నేను కౌలు తీసుకొని ట్రాక్టర్ దిక్కి రోటావేటర్ వేయించిన, దాంతోపాటు ప్లవ్ వేయించిన, దాంతోపాటు గొరిసెట్ వేయించిన. గొరిసెట్ తర్వాత రోటావేటర్ వేయించి అరకతో పత్తి సార్లు దోలిన, పత్తి విత్తనాలు వేసిన. పత్తి విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ అరకపాటు చేసిన. కలుపు కూలీలు మా సొంతమే తీసుకున్నాం. కలుపు కూలీలు సొంతం తీసుకున్నాం. ఫస్ట్ డిఏపి కట్టలు వేసిన, 2 ఎకరాలకు 2 డిఏపి కట్టలు వేసిన, 2 20 కట్టలు వేసిన. తర్వాత ఒక కట్ట ఒక పొటాసు, ఒక కట్ట ఏరియా పోసిన. ఎందుకంటే బలం తక్కువ సేలు కాబట్టి మంచిగా ఉండాలని ఈ కట్టలు వేసిన. దాంతోపాటు 4 సార్లు పై మంది కొట్టిన. 4 సార్లు పై మంది కొట్టిన తర్వాత తర్వాత అరకపాటు బయట మనిషిని పిలిచి 4 పాటలు చేపించిన. 2 సార్లు గొర్రు గుంటక తర్వాత రేకు తోలిన. 4 సార్లు అయిపోయింది. కొంచెం పత్తి పెద్దైన పాటు పోయినాక కొద్ది సన్న మొలకొస్తే 1 లీటరు గడ్డి తెచ్చే మందుతో కొట్టించిన. 1 లీటర్ తెచ్చే 2 ఎకరాలు సరిపోయింది. చార్జింగ్ పంపుతో శుభ్రం కొట్టిన, నీట్గా అయిపోయింది. ఇంకో పత్తి ఇలా ఉందిగా. లాస్ట్ టైం వచ్చింది. ఇక నాకు రేపు తీయడానికి వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఎకరానికి 1 కింటా అయింది. ఎకరానికి 1 కింటా పెట్టుబడిగా అయింది. ఇప్పుడు దాకా నేను గేమ్ ముట్టుకోవాలా. పత్తి వచ్చేసి ఏమైందంటే నాకు మొత్తం మీద వచ్చేసి కూడా అసలు నాకు 14 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు మా అయితే 1 కింటా అయింది. ఫస్ట్లో ఒక 8 క్వింటాలు మాత్రం 5,000కే అమ్మిన. అప్పుడు వానలో దిగినప్పుడు 8 క్వింటాలు 5,000కే అమ్మిన. తర్వాత వచ్చేసి 6,200, 6,300 కొంత అమ్మిన. మొత్తం వచ్చేసి నాకు మొత్తం డబ్బులు 90,000 వచ్చినాయి. పత్తిలో వచ్చేసి 90,000 వచ్చినాయి. అట్లా నేను రాసుకున్నా. ఎందుకంటే పుస్తకంలో రాసుకున్నా. ఒకసారి చెప్తా వినండి. కౌలు వచ్చేసి 2 ఎకరాలకి 20,000. రోటావేటర్ 2 ఎకరాలు వేస్తే 4,000 అయింది. నాగల ప్లవ్ వేస్తే 2,500 అన్నారు. ఎండాకాలం దగ్గర 2,500 అంటే 5,000 ఇచ్చేసిన. గొర్రె చెట్టు 1,600 అన్నారు, 3,200 ఇచ్చేసిన. రోటావేటర్ మళ్ళీ గొర్రె చెట్టు మీద రోటావేటర్ తెల్లని రోటావేటర్ వేపిస్తే 4,000 అయిపోయింది. మరి దాంతోపాటు పత్తి విత్తనాలు తెచ్చుకున్నాం. 4 ప్యాకెట్లు పెట్టాయి. 2 ఎకరాలకు 4 ప్యాకెట్లు పెట్టినాయి. కొంచెం సాగు విత్తనాలు మళ్ళీ వరకు వచ్చినాయి. మిగిలినవి సరిపోయినాయి. 3,200 అయినాయి. వేసినందుకు 900 ఎకరానికి 900 ఎకరానికి 1,800 అయిపోయినాయి. తర్వాత మళ్ళీ అరక సాళ్ళు తోలింది ఒకటి, గొర్రు తోలింది, గుంటక తోలింది, మళ్ళీ గొర్రు తోలిన, గుంటక తోలిన, ప్లస్ లాస్ట్లో రేగు తోలిన. బోధ మంచిగా గడ్డి పట్టుకొని ఉండదని బోధ తోలిన. అది అయిపోయింది. ఇక అరకద అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక మందు కట్టలు వచ్చేసి 2 డిఏపి కట్టలు చల్లిన నేను. 2 డిఏపి కట్టలు వచ్చేసి ఒక్కొక్కటి కట్ట 1,250 రూపాయలు. 1,250 అంటే 1,250 అంటే 2 కట్టలు చల్లిన. దాంతోపాటు 2 20 చల్లిన, 1 పొటాసు, 1 యూరియా చల్లిన. అంటే ఎకరానికి 2 కట్టల చొప్పున 3 సార్లు వేసిన. దాంతోపాటు పై మందు మళ్ళీ కనీసం 4 నుంచి 5 సార్లు కొట్టిన. ఆ ఖర్చు కూడా మొత్తం రాసుకున్నా నేను. మొత్తం రాసుకొని ఆ మందు కట్టల ఖర్చు 10,000 అయింది. పై మందు ఖర్చు 5 సార్లు కొడితే ఒక 7-8 అయింది. ఇక అరక డబ్బులు, ట్రాక్టర్ డబ్బులు అవి మొత్తం లెక్కేసిన 70,000 రూపాయలు. పత్తి తీసినందుకే 16,000 అయిపోయినాయి. 14 క్వింటాలు తిట్టే 16,000 అయిపోయినాయి. ట్రాక్టర్ కిరాయి మరి ఇట్లా మూటలు వేసడానికి ట్రాక్టర్ కిరాయికి మళ్ళీ ఒక 4,000 అయిపోయినాయి. మొత్తం వచ్చేసి నాకు ఇప్పుడు ఈ సేలోది మనకి మిగతా ఉన్నది ఈ తీసినందుకు ఇప్పుడు 15-20 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పుడు లాస్ట్ వచ్చింది కాబట్టి 20 రూపాయలు అడుగుతున్నారు. 20 రూపాయలు తీసిన మందం, మా ఖర్చుల మందం, మాకు మొగుడి పెళ్ళం కూలే వచ్చింది ఏమి రాదు. దాదాపు మొత్తం నాకు వచ్చేసి 15 క్వింటాలు అయింది. 15 క్వింటాలు అయినాయి. దాంతో పాటుకు వచ్చేసి 15 క్వింటాలకి ఎంత వచ్చినాయి అంటే నాకు 15 క్వింటాలకి మొత్తం అన్ని యావరేజ్గా మొత్తం దాదాపు 85,000, 90,000 వచ్చినాయి. నా ఖర్చు వచ్చేసి 73,000 వచ్చింది. మొత్తం పుస్తకంలో రాసుకున్నా నేను. ప్రతి ఒక్కటి కూడా రాసుకున్నా. ఏం చేసిన, ఎలా, ఏంది మొత్తం కూడినా. చూడండి, మొత్తం కూడి చూసినాను. మొత్తం అసలు టోటల్ ప్రతి ఒక్క రైతు కౌలుకి ఎత్తే ఏం మిగులుతాయి, ఎంత మిగులుతాయి, ఎకరం వచ్చేసరి ఎంత మిగులుతాయి, ఏంది అంచనా. మళ్ళీ మనం వాన వచ్చినా మళ్ళీ మనం బండి కానీ నడిచి కానీ చేనికి పోవాలి. ఆ రోజు ఒక పని వేస్ట్ అయ్యిద్ది. అయినా సరే మనం కొంత వ్యవసాయం చేస్తాం కాబట్టి దాంట్లో ఖర్చు వచ్చిందని 4 ఎకరాలు కౌలు తీసుకొని
మన సొంతం ఉంటే ఏమైనా తీసుకొని వేస్తుంటే పత్తిలో అసలు ఏం మిగిలినాయి అంటే పెద్దగా నాకు వచ్చేసి పెద్దగా రఫ్ అయితే మిగల. ఎందుకంటే రేట్ వచ్చేసి 6,000 ఉంది కదా, ఈ 6,000 ఫస్ట్లో కొన్నది 5,000, ఇప్పుడు వచ్చేసి 6,000, 6,200 కొంటున్నారు. అక్కడ 7,000 ఉంది అన్నారు. కానీ ఈ పత్తి చూసి కొనే బేరగాడు వచ్చినా మన మార్కెట్కి పోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడ బాగా రేటే మంచి తెల్లగా లేదు, నల్లగా ఉంది, ఏదో ఒక వంక పెట్టి రైతు కాడ ఆయన తక్కువకే అడుగుతుండు. మినిమం 6,000, 6,200 అంతకు మించి టాపుకు పోనే పోలా ఊళ్ళో మా కాడ. అయితే మొత్తం వచ్చేసినా కానీ నాకు ఎంత మిగిలిందా అంటే ఈ మొత్తం మనం తొక్కుడు మన బస్తాల ఖర్చు అన్నీ పోతే ఎకరానికి వచ్చేసి అది సింపుల్గా మనం అన్ని మన సొంత కూలి అన్నీ తీసేసి ఏం లెక్కైతే ఓన్లీ డబ్బులు టు డబ్బులే. మనం ఇంట్లో నుంచి పెట్టిన డబ్బులు 73,000 పెట్టిన. ఇంట్లో నుంచి 73,000 పెడితే అవి 90,000 వచ్చినాయి మనకి. 90,000 వస్తే ఎంత మిగిలినట్టు ఎకరానికి 8,000 మిగిలినాయి. ఎకరానికి వచ్చేసి 8,000 మిగిలినాయి అంటే మన ఖర్చు లేదు. మళ్ళీ మనం ఎప్పుడు చేనికి వెళ్ళి పోతూనే ఉండాలి కదా, 2-3 కోసాలు చూడటానికి పోవాలి. ఏమైనా మన సొంతం ఉంటే మందు కొట్టుకునేది మందు కొట్టడానికి కూలి లేదు మనకి, పెట్రోల్ ఖర్చు లేదు. అన్నీ లెక్క వేయకుండా ఓన్లీ కూలోళ్ళకి ట్రాక్టర్ వాళ్ళకి పత్తి తీసిన వాళ్ళకి లెక్క ఎత్తేనే దాదాపు మనకి వచ్చేసి అన్ని పోంగ మిగిలిందే ఎకరానికి వచ్చేసి 8,000 మిగిలినాయి. అదే రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మనకు కొంచెం 10,000 నుంచి 8,000 మధ్యలో కొంచెం డిమాండ్ రేటు పెంచితే, ఎందుకంటే పత్తి మనం వ్యవసాయం చేస్తాం కానీ మిగట్లా ఆ రేటు ఉంటేనే మిగిలిద్ది. ఆ రేట్ వచ్చేసి ఏంటంటే తక్కువ వస్తుంది కానీ 10,000 అని చేస్తాండి ఆ చేయట్లా. అదే 10,000 మిగిలితే మనకి ఎకరానికి వచ్చేసి ఒక 20 నుంచి 30,000 మిగులుతాయి. ఇప్పుడు మన ఖర్చులు పోను, మన అన్ని పోను, ఏం మిగిలినట్టు ఎకరానికి 5,000 మిగిలినట్టు. బండి పెట్రోలు అటు ఇటు పోగా మందు కొట్టిన కూలేసుకోలేదు, మనం అన్నీ వేసుకోలేదు, అయినా అన్ని ఏం మిగిలినాయి అంటే ఎకరానికి వచ్చేసి 5,000. నాకు వచ్చేసి 5,000 మిగిలినాయి, అంతకన్నా ఏం మిగలేదు. పత్తి రైతుకి లాభం అంటూ రావాలంటే పత్తి విత్తనాలు బ్రాండ్ నెంబర్ 1 ఉండాలి, పుచ్చు రాకుండా ఉండాలి. ఇక చూడండి పత్తి ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు ఉంది, మధ్యలో మొత్తం పుచ్చే వచ్చింది. ఇప్పుడు ఎండలు వచ్చినాక ఇది మొత్తం పుచ్చే, ఇవన్నీ పుచ్చే. ఇంకా లాస్ట్లో కొన్ని పడ్డకాయలు కొంచెం తెల్లగా కొన్నాయి. పుచ్చు అంటే విత్తనం వల్లనే పుచ్చు వచ్చేది. మనం పురుగు మందు కొట్టుగాక ఏది కొట్టుగాక విత్తనాలు కరెక్ట్గా ఉంటే, విత్తనాలు కనుక గవర్నమెంట్ కరెక్ట్గా ఇవ్వగలిగితే రైతు వ్యవసాయం చేసి లాభం చూపించగలుగుతాడు. రైతుకి లాభం వచ్చింది, మన గవర్నమెంట్కి మనం పండిస్తేనే అందరికీ సేమ్ మంచి ఉండేది. అందుకని ముందు విత్తనాలు బాగుండాలి, రేటు బాగుండాలి, అప్పుడే రైతు రాజైతుడు. లేకపోతే ఇట్లా లెక్కలు వేసుకొని చెయ్యాలన్నా చేయొద్దా అనుకుంటూ చూస్తాం తప్ప మిగిలే పని ఉండదు. చూసారా ఫ్రెండ్స్, మరి ఇది అసలు పత్తిలో లాభం ఎంత నష్టం ఎంత అని రాసుకొని తీసిన ఒక రైతుని నేను. రైతు కోసం పుస్తకంతో రాసుకొని మరి వీడియో చూపిస్తున్నా. ఎవరైనా కౌలుకు చేసినా ఏది చేసినా లాభం ఉండే పనే చేయండి, నష్టం వచ్చే కాడికి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం కూలికి పోయినా కానీ కూలి మనిషికి వస్తున్నాయి, ఆడ మనిషికి రోజుకి పత్తి తీయడానికి పోతే ఆమెకు 600-700 వస్తున్నాయి. ఆమెకి 600-700 వస్తున్నాయి. మనం వాళ్ళతో పాటే వాళ్ళకే మంచిలు పోసుకుంటున్నా మనకి మిగిలేది ఏంటంటే ఎకరానికి వచ్చేసి 4,000-5,000. ఏదైనా డిమాండ్ ఏంటంటే రేట్ ఉంటేనే కలిసిద్ది. రేట్ ఉంటే మనకు కలిసి వచ్చి రైతుకి ఉంటే కలిసి వచ్చిద్ది, రేట్ లేకపోతే మాత్రం రైతుకి ఏమీ మిగలవు. అందుకనే ఎవరైనా చూసి ఆలోచించి వ్యవసాయం చేయండి, వ్యవసాయం చేసి నష్టపోవద్దు. మనకు దగ్గర దాంట్లోనే చూసుకోండి. కవులు తక్కువ పంట ఎక్కువ పండియాలంటే కొంచెం చూసి మందులు కొట్టుకోవాలి, పెట్టుబడి తక్కువ పెట్టుకోవాలి. ఏదైనా ముందు కాలం కలిసి రావాలి, రేటు కలిసి రావాలి. రేటు మంచిగా ఉంటే నెంబర్ 1గా ఏ పనైనా రైతు చేయగలుగుతాడు. రేటు తక్కువ ఉంటే చేయలేడు. ఈ సంవత్సరం అయితే నాకు ఎడదిరిగి లాభం లేదని అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు మాత్రానికి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే మన రైతుల కోసం చేస్తున్నా. మన రైతులు ఏం చేస్తే మిగిలిద్ది అని ఆలోచించి నేను చెప్పిన. చూడండి, పుస్తకం సహా రాసుకుని వచ్చిన. వీడియోని మాత్రం లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరి రైతులకి చెప్పే విన్నపం ఇదే. బాయ్ ఫ్రెండ్స్ మరి.